ఆ మనవరాల్ని ఎవడో ఇన్సల్ట్ చేస్తాడా? వాడి సంగతి చూస్తా. మా వంశమంతా వాలీబాల్ రక్తమే కదా ప్రవహించేది. అనిత, నువ్వేం దిగులు పడద్దమ్మా. నువ్వు అనుకున్నట్టుగానే ఇంకో 7 రోజుల్లోనే వాడి కళ్ళ ముందే నిన్నో బ్రహ్మాండమైన వాలీబాల్ ప్లేయర్గా తయారు చేస్తాను, చేసి చూపిస్తానమ్మా. దానికంటే ముందు నా చిట్టి తల్లి కోసం ఒక స్పెషల్ కోచ్ని అరేంజ్ చేశాను. రావయ్యా, రా. కోచింగ్ స్టార్ట్ చేద్దామా? మొదలెట్టచ్చు, కానీ దీన్ని చూస్తే వాలీబాల్ లాగా అనిపించట్లేదే. ఇది వాలీబాల్ కాదా? ఒక్క నిమిషం. ఇదేంటి? ఇది బాల్చి. మరి ఇది బాల్. ఇప్పుడు కలిపి చెప్పండి. బాల్చి బాల్. అదే వాలీబాల్. డౌట్ తీరిపోయింది కదా, రండి స్టార్ట్ చేద్దాం. అనిత, నేను చెప్పలే స్పెషల్ కోచ్ అని? అతను ఇతనేనమ్మా. నమస్కారం సార్. అయితే నేను వాలీబాల్ ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఈవికేనా? అవును అనిత, ఈయన తన టాలెంట్ అంతా తన చొక్కా లోపలే దాచిపెడుతున్నాడు. ఇంకా నేను చొక్కాతో వదిలేసాడు, ఫ్యాంట్ అనలేదు. ఓకే, స్టార్ట్ ద ఎక్సర్సైజ్. చేయండి, చేతి మీద చేయి వేయండి. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ చేయండి, నువ్వు చేయండి. 1 2 3 4 5 6 7 8. అసలు ఇదేం ఎక్సర్సైజ్? ఇది వచ్చి ఫింగర్స్ టైట్ చేయడానికి నేను బ్యాంకాక్ వెళ్ళి స్పెషల్ గా నేర్చుకుని వచ్చాను. అబ్బా, చూసావా అమ్మా ఎన్ని నేర్చుకొచ్చాడో. ఇప్పుడు కాలి వేళ్ళని టైట్ చేసే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ లాపి వాలీబాల్ ప్రాక్టీస్ మొదలు పెడదామా? అది నాకు తెలిస్తే కదా చెప్పడానికి. ఏంటి? అదే, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే తొందరగా పికప్ అవుతామని ఆలోచిస్తున్నాను. నేను ఇచ్చే ట్రైనింగ్ నువ్వు తట్టుకుంటావో లేదో అని కూడా తెలీదు. ఎలాంటి ట్రైనింగ్ ఇద్దాం, ఏం ట్రైనింగ్ ఇద్దాం? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఇతను వస్తున్నాడు. నన్ను కలవడానికి వచ్చాడు. రారా ప్రభు, ఎలా ఉన్నావు? వీడే ప్రభు, నా లాస్ట్ అసిస్టెంట్. మీకు మొత్తం ఎంతమంది అసిస్టెంట్లు? ఒకే అసిస్టెంట్. మరి ఇతను ఎందుకు లాస్ట్ అసిస్టెంట్ అంటున్నారు? నా ఇష్టం, నేను అలాగే చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఈమెకే లవ్లీ బాల్, ఈమెకే బాల్ నేర్పించాలి. బాబు, నిన్ను చూస్తేనే పక్కా స్పోర్ట్స్ మ్యాన్ అనిపిస్తోంది. నువ్వే నా మనవరాలికి ఒకే రోజులో నేర్పించాలి. ఒక్క రోజులో నేర్పాలంటే దమ్ము లాగడం ఒక్కటే నేర్పచ్చు, పర్వాలేదా? లేకపోతే అంత అర్జెంట్ ఏమొచ్చింది రబ్బర్ మన మూతోడికి? నేను ఎందుకు తొందరపడుతున్నానో తెలుసా? నా మనవరాల్ని ఓ రాస్కల్ ఇన్సల్ట్ చేశాడు. నువ్వు గమ్మునుండమ్మా. ఈమె బంతితో కొడితే ఆ రాస్కల్ ముక్కు పగిలిపోవాలి. ముక్కే పగలు కొట్టాలంటే నీ మనవరాల చేతికో ముళ్ళుకారిచ్చి వాడు ముక్కులో గుచ్చమని చెప్పు. మర్డర్ చేయడానికి కోచింగ్ కావాలా? నేను ఇక్కడ చెప్పలేదు కదా. ఏమ్మా, నువ్వు చెప్తేనే నాకు తెలియాలా? నీ మనసులో ఏముందో నాకు తెలీదా? బాబు, నా మనవరాలి భవిష్యత్ అంతా నీ చేతిలోనే ఉంది. అది నీ చేతిలోనే పెట్టుకోండి, లేదంటే వాడు ఆడుతున్నప్పుడు కింద పడి విరిగిపోద్ది. అనిత, నువ్వు మీ నాన్నలాగే మంచి ప్లేయర్ కావాలనుకుంటున్నావా? నీకు నేనున్నాను, ఖచ్చితంగా మంచి ప్లేయర్ అవుతావు. వదలదు వదలదు. రెడీ 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 రెడీ. కొట్టు 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 కొట్టు. అది వదలదు. సార్ పిలిచారా? హాయ్ ప్రభు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో నీ బయోడేటా మొత్తం సబ్మిట్ చేశాను. నీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చూసి ఇమీడియట్లీగా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వచ్చు. గవర్నమెంట్తో పని అంటే చాలా ఫార్మాలిటీస్ ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వీలైనంత వరకు ట్రై చేస్తామన్నారు. ప్రస్తుతం లోకల్ ఉమెన్స్ కాలేజీలో కోచ్ జాబ్ గురించి చెప్పున్నాను, అక్కడ జాయిన్ అయిపో. బెస్ట్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఏం సినిమాకి వెళ్తున్నారా? పులివేట, మంచి యాక్షన్ సినిమారా. ఇక్కడ ఎవరది? ఈ అమ్మాయి నన్ను చూసి దాక్కుంటుందేంటి? పిచ్చిదేమో. అయ్యో, అయినా నేనెందుకు భయపడాలి? లోపలికి రా లోపలికి రా అంటావు, లోపల ఏమైనా మిస్ వరల్డ్ ఉందా? తెలిసిన ఆయన రా. ఏం తాత, బాగున్నారా? తాత దొరికిందిగా, కూర్చో.
సరే డబ్బులు ఆడేసి యాండి చిన్నోడు వచ్చాక అందరూ ఒకేసారి కలిసి భోంచేసి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడేమొద్దు, 1:30కే వస్తానని వాళ్ళకి చెప్పాను. ఇప్పటికే లేట్ అయింది, వచ్చి భోంచేస్తాలే. అయ్యో ఏంట్రా పెద్ద నన్నే చూస్తున్నాడు. జ్యూస్ తాగడానికి వెళ్తూ అసెంబ్లీకి వెళ్తున్నట్టు వైట్ అండ్ వైట్ లో ఎలా వెళ్తున్నాడు చూడు. అరే ఆ చేతులు ఏంట్రా అక్కడ పెట్టుకున్నా? నాన్నగారు రే ఆయన ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్ చేసే డాక్టరా? చైతి మరీ అంత అక్కర్లేదురా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. తమ్ముణ్ణి రానివ్వరా, పాపం బిడ్డ హోటల్లో తిని తిని నాలుగు చవి చచ్చిపోయి ఉంటుంది. అందరూ కలిసి భోంచేద్దాం. నాలుకేగా చచ్చిపోయింది, వాడు చావలేదుగా. ఏరా నీ నోట్లోంచి ఒక్క మంచి మాట కూడా రాదా? పోరా. అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు ప్లీజ్. రేయ్ వాళ్ళ తమ్ముడు వస్తే గానీ ఫుడ్ పెట్టినట్టున్నారు. వాడు తమ్ముడేమైనా పిండాలు తినే కాక వాడు తిన్న తర్వాతే మనకు పెట్టడానికి. ఇదేదో లూజ్ ఫ్యామిలీలా ఉంది. ఇది మనకు వర్కౌట్ అవుతుంది కానీ పక్కింట్లోనే ఎక్కడ తినేద్దారా? రేయ్ మనం ఏమైనా అడుక్కున్న వాళ్ళమా? ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వచ్చాంరా, ఓసిగా తిని తిని ఒళ్ళు పెంచేసావు, మొహం పగిలిపోద్ది. అమ్మా అలాగే నాతో ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకు కూడా. ఏంటది? ఇదేమన్నా సత్రం అనుకున్నావా? వచ్చిపోయే వాళ్ళకు వండి వార్చడానికి? నా వల్ల కాదు, పోరా. ఇప్పుడు నువ్వు పెడతావా లేదా? నా వల్ల కాదురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోబెట్టు. లోపల ఏదో మాట్లాడుతున్నారు, సరిగ్గా వినిపించట్లేదు. గిన్నెలు కడుగుతున్నారుగా, తర్వాత పెడతారు. శుభ్రంగా వడ్డిస్తారని అవునవును. వెయిట్ చేద్దాం. ఆకలేస్తుంది. అటు చూడు, వెళ్ళు. అయ్యయ్యో, భోజనం ఏదో కలుపుతున్నాడమ్మా. తొందరగా రా అమ్మా. రేయ్, ఏం చేస్తున్నావురా? నేనేం కలపలేదమ్మా. కలిపింది నేను చూసానమ్మా. చదువుకున్న అమ్మాయిగా అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నేను అబద్ధం చెప్తున్నారా? నువ్వే అబద్ధం చెప్తున్నావు. అందువల్ల నీకు చదువు రావట్లేదు. నా చదువు గురించి మాట్లాడు, పళ్ళు రాళ్ళు కొడతాను. వాడి కోసం ప్రేమతో ఇవన్నీ చేస్తే ఎందుకురా ఇలా చేసావు? మరి నేనెవరిని? సరే నీ ముద్దులు కొడుకే పెట్టు, నేను వెళ్తున్నా. నా ఉద్దేశం అది కాదురా. వద్దు, నేను వెళ్తున్నా. ఏమైందమ్మా? అన్నయ్య నీకు చేసిన భోజనంలో ఏదో కలిపేసి వెళ్తున్నాడు. అదే ఏం కలపలేదని చెప్తున్నానుగా, వదలరా. ఏమి కలపలేదు కదా. వద్దురా, రా. ఒరే వద్దురా. అరే చెప్పేది వినరా. ఏం లేదమ్మా, ఏం లేదు. వదిలేరా, వదిలేరా. శ్రవణ్, పోనీలేరా. శ్రవణ్, ఏం లేదమ్మా, రేయ్, ఏం నేను లేదమ్మా. చెప్పేది వినరా. మీరు వెళ్ళండి, శ్రవణ్, అన్నయ్య వెళ్ళండి, వద్దురా. వెళ్ళండి. వద్దురా. రేయ్, తలుపు తీరా. వాడిని తలుపు తీ. ఏం లేదు. శ్రవణ్, రాయ్ తర్వాత చాలా ఫీల్ అవుతావు. పర్వాలేదు, చెప్పేది వినరా. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి? రేయ్ ఇదంతా నీకోసం వండిందిరా. నువ్వే తిని చావు. సరే బాయ్స్ జరుగు. రేయ్ తొందరగా రండిరా. రండి. వచ్చేసా. నమస్కారం అమ్మా. నమస్తే బ్రదర్. కూర్చో కూర్చో. అమ్మా ఏంట్రా అందరూ సైలెంట్ గా ఉన్నారు? తినేటప్పుడు మాట్లాడకూడదని మేనర్స్ తెలిసిన కుటుంబం రా ఇది. మావా కొడుతోడే కదా. ఏయ్ వాడు విషయం కలిపింది నిజంగా నువ్వు చూసావా? విషయమా? కలిపింది. మరి ఏం కలపరంటూ చక్కగా తింటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. మావా బిర్యానీ వేసుకుంట్రా. ఇది విషయం బిర్యానీయా? వద్దు మావా, నేను ఇంటికి వెళ్తా. కాకి బిర్యానీ తినైనా నేను కడుపు శుభ్రం చేసుకుంటా, నువ్వే తిను. లూజ్ ఫ్యామిలీ అని చెప్పాను కదరా. ఎరా నీకేమైనా తెక్క? మసాలా కొంచెం తక్కువైందని వేసా, దానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? దీనికి కారణం నా చెల్లెలు భువన అనబడే భువనేశ్వరే. తృప్తిగా తినానమ్మా. అయితే ఇది విషయం బిర్యానీ కాదా? తినండ్రా. బిర్యానీయా? కుమ్మేద్దాంరా. ఇలా తింటూ ఒళ్ళు పెంచే బదులు అడుక్కోవచ్చు కదరా. మీరు తింటుంది అన్నం కాదు, వేరే ఏదో. రేయ్
మాటలు తినగారని. అమ్మా వీడిని మాట్లాడొద్దని చెప్పు. రే నేను అట్టాగే మాట్లాడతారా? నువ్వు అడుక్కు తినేవన్నీ నాయిరా. అమ్మా వీడిని మాట్లాడొద్దని చెప్పమ్మా. నువ్వు చేస్తే గానీ ఈ కుటుంబం బాగుపడతారా?